కోర్ట్స్ ఫస్ట్ అతన్ని డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ అంటే అతని ఓనర్షిప్ మీద ప్రూవ్ చేసుకోమని చెప్పడం జరిగింది. బట్ అతను డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ ఎక్కడికి పోలేదు, ఓనర్షిప్ ఎక్కడ ప్రూవ్ చేసుకోలేదు. ఎందుకంటే అతనికి ఉన్నది ఒక అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్. 1986లో ఒక అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ ఉంది. మామూలుగా మీకు తెలుసు, ఒక అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ అంటే గనక సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ దీని కింద మనం చూస్తే గనక రిజిస్టర్డ్ సేల్ డీడ్ అయితేనే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ ద్వారా మీకు ఎటువంటి స్టైల్ ఆఫ్ ఓనర్షిప్ అనేది ఎక్కువ కాదు అనేది మనకి అందరికి తెలిసినటువంటి చట్టం కానీ లేదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి. సో ఇతను ఒక అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ ద్వారా ఇతను నేను పొజిషన్ లో ఉన్నాను అని చెప్పేసి చెబుతూ కింద సిటీ సివిల్ కోర్టుకి వెళ్తాడనమాట. ఎక్కడ కూడా ఇతను టైటిల్ మీద వెళ్ళడు, ఎందుకంటే టైటిల్ అతనికి ఎట్లానో రాదు. ఎందుకంటే అతను ఓనర్షిప్ ఎప్పుడు కూడా అతను ప్రూవ్ చేసుకోవడానికి అతని దగ్గర డాక్యుమెంట్ లేదు, సేల్ డీడ్ లేదు, బేసిక్ సేల్ డీడ్. సో అందుకోసం అతను పొజిషన్ మీద పోవడం జరుగుతుంది. అది సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళి నేను పొజిషన్ లో ఉన్నాను, హైడ్రా వాళ్ళు వచ్చేసి అక్కడ చెరువు తవ్వటాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఆపించండి, ఒక టెంపరరీ ఇంజంక్షన్ ఇవ్వండి అని చెప్పి పోవటం జరిగిందనమాట. పోతే అక్కడ అప్పుడు ఏప్రిల్ 2025లో సిటీ సివిల్ కోర్టు మొత్తం మా వాదోపవాదాలు అందరి విన్న తర్వాత దాదాపు ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు మొత్తం ఈ వాదోపవాదాలు వింటూ ఒక చాలా సుదీర్ఘమైనటువంటి ఒక జడ్జిమెంట్ ని కూడా ఇస్తూ దాంట్లో క్లియర్ గా టెంపరరీ ఇంజెక్షన్ ని అతను రిజెక్ట్ చేశారన్నమాట.